సార్ మీకేం బెదిరింపులు రావట్లేదా శ్రవణ్ గారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నారు. ఒక అతను ఎన్‌ఓసీ ఇవ్వకపోతే 1:30 వరకు, 2 వరకు అక్కడే ఉండాల్సొచ్చింది. బలవంతంగా తీసుకున్నారు అని. మీరు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. రాజకీయ పార్టీల కంటే ప్రధాన రాజకీయ పార్టీల కంటే ఎక్కువ మీరు లీగల్‌గా దీని మీద ఫైట్ చేస్తూ వస్తున్నారు. మీకేం బెదిరింపులు రావట్లేదా? మీ మీద ఏం కుట్రలు జరగట్లేదా? నరసింహారావు గారు ఒక విషయం చెప్పాలి మీకు హానెస్ట్ గా. హ్మ్. ఇప్పుడు నాకు బెదిరింపులు వచ్చినాయి అని చెప్పినందువల్ల హ్మ్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీరెవ్వరు లేకపోతే సమాజం ఎవరు నా మీద సింపతి చూపించరు. హ్మ్. నెంబర్ 2, బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పినందుకు కారణం చేత బెదిరింపు వేసిన వాడు ఎవడో ఆగడు. హ్మ్. నెంబర్ 3, ఇలా చెప్పుకోవటం వల్ల మన ఇన్ఎఫిషియన్సీ, నా లీడర్షిప్ కోల్పోవటం తప్ప నాకు వచ్చే గెయినింగ్ ఏం లేదు. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు గత నెల రోజుల నుంచి మీరు చూస్తే హ్మ్. ఎవరెవరైతే నా క్లయింట్లు, ఇప్పుడు ఒక లీగల్ ప్రొఫెషన్ అన్న తర్వాత జర్నలిస్ట్ గా అన్న తర్వాత మీరు 100 రకాల వార్తలు రాస్తారు. అవును. 100 రకాల అందరూ మనుషులుంటారు. మీకు హ్మ్. ఫ్రెండ్స్ అయిపోరు కదా. హ్మ్. హ్మ్. 100 రకాల మనుషులు ఉంటారు. నా దగ్గరికి న్యాయవాదిగా నా దగ్గరకు ఉన్న తర్వాత కొన్ని రకాలైన క్లయింట్లు వస్తారు. హ్మ్. ఒక్కొక్కడు నాకు సాయంత్రం లోపు ఆర్డర్ కావాలి, హ్మ్. ఒక్కొక్కడు నాకు ఇన్ని రోజులు పట్టిందా అంటాడు, ఇంకొకడు నేను కోరుకున్న ఆర్డర్ రాలేదంట. హ్మ్. ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. హ్మ్. నేను జడ్జిగా పనిచేశాను ఒంగోలు. హ్మ్. జడ్జిగా పనిచేసినప్పుడు నేను కొన్ని వందల జడ్జిమెంట్లు ఇచ్చి ఉంటా. నాకు గుర్తుండదు కదా మనకి. అంతే గదా! ఆ! జడ్జిగా పనిచేసిన తర్వాత నేను నేను రిజైన్ చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న తర్వాత అప్పుడెప్పుడో జడ్జిగా నేను ఒక జడ్జిమెంట్ ఇచ్చిన ఒక క్లయింట్, ఆ హైకోర్టులో వాళ్ళ ఏదో భార్యాభర్త 4, 5 కేసులు ఉంటే మీరు బాగా వాదిస్తారు సార్, నాకు అంత స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, నేను ఇప్పటికే నాకు 10 ఏళ్ల నుంచి మెయింటెనెన్స్ కట్టలేదు మా ఆయన, నా దగ్గర డబ్బులు లేవు, నాకు కేసు వాదించండి సార్ అంటే ఆవిడ తరపు నేను వకాలత్ చేశా హైకోర్టులో. ఓకే. వకాలత్ చేశానని వాళ్ళ అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో ఒక ముసలావిడ, ఆవిడ బార్ కౌన్సిల్‌కి రిపోర్ట్ ఇచ్చింది. హ్మ్. ఈయన జడ్జిగా పనిచేశాడు. ఆ జడ్జిగా పనిచేసిన చోట ఈవిడకి తీర్పు వచ్చింది. ఇతను లాయర్ గా ఉండడానికి వీల్లేదు అని. హ్మ్. బార్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేసింది. హ్మ్. ఎందుకు వకాలత్ చేశావంటే అది నాకు తెలియదు. యాజ్ ఎ లాయర్ గా నేను మారిన తర్వాత వకాలత్ చేశా. వాట్ ఈస్ రాంగ్? ఆమె హ్మ్. ఒక 3, 4 కేసుల్లో పెట్టింది. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి హ్మ్. ఎవరెవరైతే నా క్లయింట్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి, హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి ఇగో మీరు వీడియో ఇవ్వండి, హ్మ్. మీకు 50,000 ఇస్తాం, మీకు ₹1,00,000 ఇస్తాం, హ్మ్. మీ దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పండి, మీ హ్మ్. కేసులు బాగా చేయలేదని చెప్పండి అని తెలుగుదేశం మొత్తం వాళ్ళందరూ కూడా దీన్ని వాళ్ళ క్లయింట్ల దగ్గరికెళ్ళిపోయి డిస్సాటిస్ఫైడ్ క్లయింట్లందరిని పట్టుకొని ఒక 40, 50 కేసులు రెడీ చేశారు. మొదలుపెట్టారా? ఆహా! ఆల్రెడీ నిన్న అనంతపురం నుంచి, అయ్యో హ్మ్. మీకు హ్మ్. చెప్పలేదు, ఇప్పటికి 4 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆ 4 ఎఫ్ఐఆర్‌లు నేను మీకు పంపిస్తాను చూడండి. హుహు. 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 అందరూ కూడా క్లయింట్లే. ఓకే. అందరూ కూడా క్లయింట్లే. హ్మ్. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కేసు చేయలేదని ఈ విధంగా ప్రొఫెషనల్ గా టీ గ్రేడ్ చేసేటువంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. హుహు. సో ఎఫ్ఐఆర్లు కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ల మీద నేను స్టేకి వెళ్ళాను. అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ రిలీఫ్ వచ్చింది. నేనేం హ్మ్. దానికి భయపడే వ్యక్తిని కాదు. హ్మ్. 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 అదే అంటే చెప్తున్నా ఈ రైట్. థ్రెటన్ చేయటాలు, హ్మ్. భయపెట్టటాలు, థ్రెటన్ చేయటాలు, బుజ్జగించటాలు ఇవన్నీ కూడా రొటీన్ ప్రాసెస్ లో జరుగుతున్నవే. కానీ జరుగుతూనే ఉంటాయి. కరెక్ట్. నేను ఏ ఒక్క విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి సిద్ధపడను. హ్మ్. ఒకవేళ వాళ్ళు నన్ను ఏమైనా ప్రొఫెషనల్ గా చేస్తే వాటిని నేను ధైర్యంగా ఫేస్ చేస్తాను తప్ప, గుడ్. గ్రేట్. నేను సింపతి పొందేటువంటి ఆలోచన ఏ ఒక్కటి చెయ్యను. హ్మ్. అండ్ మీకు కూడా నేను రిలీజ్ చేయను. మీరు అడిగారు కాబట్టి, హ్మ్. హ్మ్. ఈ హ్మ్. సందర్భంలో చెప్పాల్సి వచ్చింది కాబట్టి నేను చెప్పాను తప్ప, హ్మ్. నారా లోకేష్, ఐటీడీపీ వాళ్ళు ఎంత టార్గెట్ చేశారు, తెలుగుదేశం మీడియా నన్ను ఎంత టార్గెట్ చేసింది, సోషల్ మీడియాలో ఎలా టార్గెట్ చేశారు, నన్ను ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా నా ఇమేజ్ ని, నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి వాళ్ళు ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలుసు. నేను ఫేస్ చేయలేని పరిస్థితిలో ఏం లేను. ఐ కెన్ ఫేస్ చేస్తారు. మై సెల్ఫ్. చేయకుండా ఏమి ఉండరు గదా! ఎంతవరకు ఫేస్ చే చేయగలను? చేయకుండా ఏమి ఉండరు గదా! చేస్తారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సోషల్ మీడియాలో వీళ్ళు చేస్తారు. నన్ను నన్ను టార్గెట్ చేసినంత వరకు హ్మ్. నేను ఇంకా డే బై డే స్ట్రాంగ్ అయితాను తప్ప ఎప్పుడు వీక్ అవ్వను. ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చెయ్యను, హ్మ్. తప్పు మాట్లాడను. హ్మ్. 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 రైట్ సార్. చివరగా అంటే ఇంకోటి, ఆ! సార్ నా ప్లీజ్. నా ప్లీజ్. నా నా పోరాటం ఎప్పుడు కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. హ్మ్. అంతే గదా! నేను ప్రతిపక్షాన్ని ఒక్క మాట అనను. హ్మ్. ప్రతిపక్షాన్ని ఒక్క మాట అనను. పోయినసారి మీరు ఎందుకు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారంటే ప్రతిపక్షం కాబట్టి సపోర్ట్ చేశాను. హ్మ్. ప్రతిపక్షాన్ని మనం నిందించకూడదు. ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే ప్రజలు శిక్ష వేస్తే అక్కడ ఉన్నవాళ్ళు. హ్మ్.
పైగా మనం ప్రభుత్వాన్ని టార్గెట్ ప్రశ్నించకపోతే ఎవరిని చేయాల్సింది ప్రశ్నిస్తాం? ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకుంటున్నాయి కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు తప్పులుంటే వాళ్ళనే ప్రశ్నిస్తాం. ఇంకెవరిని ప్రశ్నిస్తాం? సో ప్రభుత్వాన్ని ప్రశ్నించటం హ్మ్. మా పార్టీ లక్ష్యం. హ్మ్. ప్రభుత్వం చేత ప్రజలకి మంచి జరిపించేటట్టు చూడాలి. హ్మ్. ఇది నా బాధ్యత, మా పార్టీ ఐడియాలజీ కాబట్టి హ్మ్. ఆల్వేస్ క్వశ్చన్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ. హ్మ్. 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 చివరగా ఏంటి ఇప్పుడు 31న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, నారాయణ గారికి నోటీసులు వచ్చే అవకాశం ఉందా? సార్ నోటీసులు ఇంకొకటి కూడా నేను మీకు రిమాండ్ చేయాలి. ప్లీజ్. ఏసీబీ కోర్టులో జరిగిన తర్వాత హైకోర్టులో 3 పిటిషన్స్ వేసాం మేము. హుహు. నెంబర్ 1 ఈ కేసుని సిబిఐకి హ్యాండ్ అవుట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ అనేది సిఐడి డిపార్ట్మెంట్ చేయిస్తే బయాస్డ్ గా ఉందనేది ఒకటి. ఓకే. నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అవును. యాంటిసిపేటరీ బెయిల్ లో ఒక కండిషన్ ఏంటి అంటే యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. హ్మ్. హ్మ్. నేనేమంటానంటే 15,000 పేజీలతోటి ఛార్జ్ షీట్ వేసి హ్మ్. మళ్ళీ వెంటనే 2 సంవత్సరాలు తిరిగేలోపు ఫైనల్ రిపోర్ట్ వేసిన కారణంగా రిఫర్ ఛార్జ్ షీట్ ఇది ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్సే కాబట్టి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఓహ్! ఓహో! ఓకే. సో ఈ రెండింటి మీద ముకుల్ రోహిత్ కి స్టేట్ గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేశారు. ఇటు రామకృష్ణారెడ్డి గారి తరఫున మేము ఆర్గ్యూ చేశాం. ముకుల్ అండ్ రోహిత్‌కి మూడోది వచ్చారా కేసు ఏంటంటే కోసం? ముకుల్ రోహిత్ కి ఆర్గ్యూ హుహు. ముకుల్ హుహు. రోహిత్ హుహు. ఓకే. అండ్ ఇంకో మూడో కేసు కూడా ఏంటి అంటే ఇది ఏసీబీ కోర్టు పరిధి కాదు, ఎంపీ ఎమ్మెల్యే కేసు ప్రజాప్రతినిధులు. కోర్టు మాత్రమే దీనిలో ఛార్జ్ షీట్ యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. సో ఇది బియాండ్ జ్యూరిస్డిక్షన్, వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఏసీబీ కోర్టు ఎంటర్టైన్ చేస్తుంది అనే ఒక పిటిషన్ కూడా వేసింది. ఈ హుహు. పిటిషన్ మీద సర్ప్రైజింగ్లీ దే టుక్ అబ్జెక్షన్ ఆన్ మెయింటైనబిలిటీ. హుహు. సో మెయింటైనబిలిటీ మీద హైకోర్టు వాదన విన్నారు. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్. ఓకే. సో ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఈ మూడింటి మీద హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుందని అయితే అనుకుంటున్నాం. ఓకే. ఒకవేళ మూడింటి మీద మెయింటైనబిలిటీ కాదు అని కొట్టేసింది అనుకోండి, వీళ్ళు గో టు సుప్రీం కోర్టు. రేపు హ్మ్. 31వ తారీఖున ఏసీబీ కోర్టు కొట్టేసింది అనుకోండి, హ్మ్. లేదబ్బా ఫైనల్ రిపోర్ట్ మేము యాక్సెప్ట్ చేస్తున్నామని, హ్మ్. దెన్ వీల్ ఫైల్ ఎ ప్రొటెస్ట్ పిటిషన్ హుహు. అండ్ వీల్ టేక్ ఇట్ అప్ ది మ్యాటర్ టు ది సుప్రీం కోర్ట్. ఓకే. ఓకే. లీగల్ రికోర్స్ ఎక్కడా ఆగదు. సో హ్మ్. వీల్ కంటిన్యూ అవర్ ఫైటింగ్. అండ్ ఇంకోటి 2 ఎకరాల నుంచి 931 కోట్ల రూపాయలకి రిచెస్ట్ సీఎం గా ఎదిగిన విధానం మీద కూడా వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ఏసీబీ కోర్ట్ హుహు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని. బికాస్ 1998 లో హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ సేమ్ పిటిషన్ జయలలిత. జయలలిత మీద. హ్మ్. జయలలిత పైన అలాంటి పిటిషన్ ఇంకోటి ఖచ్చితంగా మేము ఏసీబీ కోర్టులో వేస్తున్నాం. అది కూడా డిస్మిస్ చేస్తే వీల్ టేక్ ఇట్ అప్ టు ది నెక్స్ట్ లెవెల్. సో చంద్రబాబు బట్ నాయుడు గారి పైన ఫైటింగ్ విల్ కంటిన్యూ. అక్రమాస్తుల కేసు వేస్తున్నారు. వేస్తున్నాం సార్, వేస్తున్నాం. హ్మ్. We are seeking to investigate the assets and all.